నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, సంతోషం పైకి వచ్చేసినాం. తీసుకో, ప్యాకెట్ తీసుకో, ఒకటి తీసుకో. ఇప్పుడే కొంచెం కొంచెం ఎండ వచ్చింది, కొంచెం సేపు ఎండకు ఉందామని. అట్లే కొంచెం పని కూడా ఉంది. నిన్న సాయంత్రం వచ్చినాము చేద్దామని, ఇంకా చేయడం కాలేదు. సంతోషంకి వెళ్ళి వాకింగ్ చేసుకుంటూనే సరిపోయింది. ఇంకా ఇప్పుడు చేసుకుందామని అయితే వచ్చేసినాము. టిఫిన్ చేసినాము, వచ్చినాము. ఉగ్రాని మిర్చీలు చూడండి, ఇదంతా నీట్గా చేసి పెట్టినా నిన్న పోదామని. ఇంకా కాలేదు. ఆంట్లో పట్టుకో. ఇక్కడ చూడండి, నేను ధనియాలు నానబెట్టిన. నిన్న పోసుకుందామంటే కాకపోయే, ఇక ఉండనని ఆడబెట్టి పోయినాయి. ఇక కదా నాన్న, నువ్వు పోయనీయలేవు అంటే ఇక వాకింగ్ చేయించిన బాగా సంతోషమేడా. చూడండి, తోటకూర ఇత్తులు. నా దగ్గర కూడా తోటకూర ఇత్తులు మస్తుండే. ఏమేదంటే నేను ఎండకు వస్తా కదా, తోటకూర ఇత్తులు అంటే నలవలేదని అట్లే తీసిన, చెట్లకు తీసి ఇట్లా ఎండకెట్టినా. నేను పైకి కిందికి పోయినా, ఇక గాలి వాన వచ్చింది, మొత్తం కొట్టుకుపోయింది. ఏం చేతికి రాలే. ఇంక అందుకే మళ్ళీ తెప్పించిన 20 రూపాయలు అంటే ప్యాకెట్. మళ్ళా చేసుకుంటా, అవుతున్నాయి విత్తనాలు, కానీ ఇప్పుడు పోసుకోవడానికి కావాలి కదా అని తెప్పించిన. ఇంకా ఇవి ధనియాలు అయితే ఒక పూట నానబెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే ఎక్కువ నాన్నే, నాకు నిన్న వీలు కాలేదు. పొద్దున నానబెట్టుకున్నా, సాయంత్రం పోసుకుంటే బాగుంటుంది. కానీ ఇంకా సాయంత్రం వీలు కాక ఇప్పుడు పోస్తున్నా. ఏం కాదు, ఇట్లయినా కూడా. ఫస్ట్ అయితే నేను ధనియాలు పోసుకుంటా. పొద్దున ఇంట్లో మొలిచిండే మొత్తము. నిన్న నీట్గా వేసుకున్నా, అన్ని వేసుకున్నా, వచ్చినా కానీ కాలేదు. ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. చూడండి, ఇట్లా మంచిగా నీట్గా చేసి పెట్టుకున్నామంటే మనకు విత్తనాలు పోసుకునేకి మంచిగా అవుతుంది. మంచిగా ఎరువు కలిపి అన్ని కలిపి పెట్టుకున్నా. నాని పోస్తావా నాన్న నువ్వు? టైం వచ్చేసి ఇప్పుడు 9 అవుతుంది. పొద్దున్న ఎండ బాగుంటుందని. నిన్న మొన్న ఎండ లేదు అసలుకు, అందుకే పైకి వచ్చేసినాము ఎండ కోసమని. అట్లే పని కూడా చేసుకున్నట్లుంటుంది కదా నాన్న. నానమ్మా, నానయ్య, ఫ్రెండ్స్తో మాట్లాడవా? కొంచెం ఎక్కువ ఉంది, ఇట్లా పోస్తున్నాను నేను. ఎందుకంటే పైన మళ్ళీ వేసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, అంటే ఇవి 2 పచ్చళ్ళు చేసి నానబెట్టుకున్నా. ఇట్లా మనం బల్లడిగితో పేపర్లు వేసి ఇట్లా నలిస్తే 2 పచ్చళ్ళు అవుతాయి. ఇంకొకటి చెప్పుతోనైనా రాకొచ్చు, చెక్కతోనైనా రాకొచ్చు. కొంచెం నానబెట్టుకుంటే తొందరగా మొలుస్తాయి అన్నట్లు మనకు. అట్లే పోసుకున్నా మొలుస్తాయి, కానీ కొంచెం లేట్ అవుతుంది. ఇట్లా అయితే తొందరగా మొలుస్తాయి అంతే. ఇంకా చెట్ల మధ్యలో కూడా పోస్తా నేను, ఎట్లా ఇష్టం వస్తే అట్లా. నాని ఇవి ఏమొస్తాయేమో, కొత్తిమీర వస్తుంది, ఏమొస్తుంది చెప్పు నానమ్మ. ఎండవాయ మళ్ళా, ఎండ వచ్చాయి. దాన్ని చూస్తున్నావు నువ్వు ఎండని. ఇవి ఫ్రెష్ ధనియాలు. మనం కొత్త ధనియాలు అయితే బాగుంటుంది, కొంచెం గ్రీన్ కలర్ లాగా ఉంటే బాగుంటుంది. పాతవి అయితే అంత మొలవవు. ఇంకా దీనిపైన మట్టి వేస్తాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ మట్టి మంచిగా ఉంది. ఇది కొంచెం అంతా ఎట్లనో ఉంది, ఎందుకంటే ధనియాలు కదా. ధనియాలను కొంచెం మంచి మట్టి పోసుకోవాలి. పైన కొంచెం మట్టి మాత్రం మంచిగా పోసుకోవాలి, సన్నం పోసుకోవాలి. ఇంకొకటి తేలొద్దు అన్నట్లు మనకు. తేలితే ఏమైతే అంటే మొలవవు అన్నట్లు. వేరే విత్తనాలు అయితే మొలుస్తాయి, కానీ ధనియాలు మొలవవు. మనం నీళ్ళు పోసేటప్పుడు కూడా జాగ్రత్తగా పోసుకోవాలి. ఒకేలా వర్షం మీద దెబ్బ వచ్చిందంటే ఇంకంతే, సరిగా మొలవవు, అడ్డం పడతాయి. సరే చూద్దాం, ఇక నానబెట్టినాయి కదా, పోతామని పోస్తున్నా. ఇట్లా ఏడ తేలకుండా పోసుకోవాలి. నీళ్ళు కూడా చేయి అడ్డం పెట్టైనా పోసుకోవాలి. షవర్తో పోసుకుంటే బాగుంటుంది. ఇంకా మనకు బాటిల్కి రంధ్రాలు చేసుకునైనా పోసుకోవచ్చు. దొబ్బాక నన్ను ఎందుకు దొబ్బుతున్నావు? కింద పడతా. నవ్వుతున్నావా దొంగ? ఇంకా ఎక్కువ చేశాడు.
కాదు మనం ఇప్పుడు ఏం తీసుకున్నాము మధ్యాహ్నం చేయనికి? వంకాయలు తీసుకున్నామా, పాలకూరనా, తోటకూరనా? నువ్వు చెప్పాలి, నోరుతో చెప్పాలి. వంకాయలు ఉన్నాయి, పాలకూర ఉంది, తోటకూర ఉంది. ఇక వంకాయలు, పాలకూర, తోటకూర, పుండి కూర కూడా ఉంది. చెప్పు ఏం తీసుకున్నాం చెప్పు. ఇంతేనండి. ఇంకా కొంచెం ఎక్కువ పోసుకోవాలి, అంటే కనిపించకుండా పోసుకోవాలి, తేలకుండా. నీళ్ళు కూడా జాగ్రత్తగా పోసుకోవాలి. ఇక ఇంతేనండి, ఈజీగా ఆకుకూరలు అయితే మంచిగా వచ్చేస్తాయి. నీళ్ళు కూడా మనం ఇట్లా సన్నం ఇట్లా చేయి మంచిగా అడ్డం పెట్టి పోసుకోవాలి. మనకి ఇప్పుడే కనిపిస్తే ఏదైనా తేలినవి కూడా ఉంటే ఇట్లా అనుకోవచ్చు. సన్న వర్షం అయితే ఏం కాదు, కానీ దెబ్బ దెబ్బ వర్షం వస్తేనే ఇక పడిపోయినట్లు అవుతుంది. బాగా గమనించండి మీరు కూడా. తేలితే మాత్రం అసలు మొలకలు రావు. నేను చూసిన తేలిన విత్తనం అసలు వేస్ట్ పోతుంది అన్నట్లు. ఇంకా వేరే తోటకూరే కానీ, పాలకూరే కానీ, ఇంకోటి మెంతులు కూడా తేలిన కూడా మొలుస్తాయి మంచిగా. నిదానంగా ఇట్లా పోసుకోవాలి, పోసుకున్నప్పుడల్లా నిదానంగా పోసుకోవాలి. అమ్మ అమ్మ చూడండి, ఇందులో తోటకూర విత్తనాలు పోసుకున్నాము. ఎన్ని రోజులైందో కొనక, మళ్ళీ ఇప్పుడు కొనుక్కొచ్చిండు. ఇందులో వస్తే ఇది మట్టి ఏం కాదన్నది తోటకూరకు. ఇట్లా ఉన్నా కూడా మనకు తోటకూరకు కానీ, కొత్తిమీరకు, ఇవన్నిటికీ ట్రబ్బులు సరిపోతాయి. కొంచెం పాలకూరకు ఇంకా కూరగాయలకు మాత్రము మనకు ఆ కూలర్ ట్రబ్బులు పెద్దవి ఉండాలి. చూడండి ఎట్లా ఉన్నాయి. ఆ చేతికి మట్టి ఉంది కానీ కనిపిస్తున్నాయి చూడండి. ఆవాళ్ళకు ఉంటాయి కానీ ఇంకా సన్నం ఉంటాయి. మనం కొన్ని ఒక చిటికెడు 2 చిటికెలు వేసుకుంటే చాలు, అంతే, ఇంకా సరిపోతాయి. మనం ఇంకా అట్లా కాదనుకుంటే కూడా ఇట్లా మన్ను కొంచెం ఇట్లాగా ఇసుక కలుపుకొని కూడా వేసుకుంటారు. ఎందుకంటే మనకు ఒక్కతోనే పడతాయి కదా, ఇట్లా అన్ని కలిసిపోతాయి కదా, ఇట్లా పోసుకోవాలి. ఇక ఎక్కువ అవసరం లేదు, మనకు కొన్ని అయితే సరిపోతాయి. ఇట్లా అనుకున్నామంటే మొలిచేస్తుంది కూడా. ఇట్లా కొంచెం ఇట్లా ఏళ్ళతోని కిందికి మీనికి అనుకుంటే మట్టి అనేది ఇత్తనాల మీద పడుతుంది. తేలిన మొలిచేస్తాయి, ఏం కాదు. నీళ్ళు పోయాలనా? నేను పోయానబ్బా నీళ్ళు. నువ్వు పోయి మళ్ళీ నేనే వేయాలా అన్ని పనులు? నువ్వు చెయ్యి. ఇందులో పోసుకుందాం, ఇంకా ఇంకొన్ని ఉన్నాయి. సేమ్ దీనికి కూడా ఇట్లనే. ఇసుక అయితే బాగుంటుంది ఇంకా, కానీ ఇంకా ఇప్పుడు ఏడదేవాలని ఇట్లా వేస్తున్నాను. ఇంత ఇది చూడండి, వచ్చినాక కూడా చూపిస్తా తోటకూర ఎంత మంచిగా వస్తుందో. తోటకూర రోజు తిన్నా కూడా మంచిదే కదా, అందుకే ఎక్కువ తోటకూరనే చేస్తాం మేము. తోటకూర ఫ్రై, తోటకూర పప్పు, తోటకూర చట్నీ, ఎన్ని వీలైతే అన్ని చేస్తాం. ఇంతేనండి. నేను ఇంకా ధనియాలు పోసుకున్నా, 2 తోటకూర విత్తనాలు పోసుకున్నా. బాగుంది కదా, ఇంత ఈజీగా పోసుకోవచ్చు అన్నట్లు. బాగుంది కదా నన్ను, సూపర్ ఉంది కదా. ఇంకా కొన్ని వంకాయలు ఉన్నాయి, తీసుకుంటా. సరేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైందన్నా లోపలికి వెళ్ళి తీసిందా గోరు నానా? సరే ఫోన్లే. ఫ్రెండ్స్కి బాయ్ చెప్పు.
మేము ఎట్లా కోసుకున్నామో కామెంట్ చేయండి. సరేనండి, బాయ్.